నేను అరుస్తున్నానని వంక పెట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి పడుకున్నావనా? ఈ రాత్రి కూడా అక్కడికి వచ్చేమంది ఆవిడ గారు. తినండి. ఎంత బాగా తింటే అంతమంది పెళ్ళాలకి సమాధానం చెప్పొచ్చు. నేను తిన్నానా లేదని అడిగారా అంటే నేను తినకుండా చచ్చిపోయినా పర్వాలేదన్నమాట. ఏం మనుషులండి మీరు! పెళ్లి పీటల మీద నీకు ఒక ఉంపుడుగత్త ఉందని తెలిసినప్పుడు నేను పడ్డ నరకం, దాంతో నువ్వు చాటు కాపురం, నాతో అబద్ధపు కాపురం నడుపుతున్నప్పుడు నేను పడ్డ హింస నువ్వు పడాలి. అవును, పడాలి. నన్ను ఆశీర్వదించండి. ఏంటిది? నడువులు అవుతుంది, త్వరగా ఆశీర్వదించండి. పిల్ల పాపలతో పసుపు కుంకాలతో చల్లగా ఉండు. లేపండి. లే, మీ చేతులతో లేపండి. రండి, మంచం మీద కూర్చోండి. కూర్చోండి. ఏంటంటే ఇదిగో, మీరింక చంటి గింటి అని పిలవకూడదు, జానకి అని పిలవాలి. ఈ పాలు సగం మీరు తాగి సగం నాకు ఇవ్వండి. నేను తాగాలి. కరిచిపెట్టుకు తాగండి. అన్ని సాంప్రదాయాల ప్రకారం మన పెళ్ళయింది. అన్ని లాంఛనాల ప్రకారం నేను నీ భార్యనయ్యాను. ఇప్పుడు చెప్పు, అదెవరు? ఇంకో దాన్ని తెచ్చిపెట్టుకుని నా మెళ్ళ తాళెందుకు కట్టావు? చూడు, ఆ అమ్మాయిని ఏ పరిస్థితిలో తీసుకురావాల్సి వచ్చిందో చెప్తాను విను. నీకు తప్పుగా అనిపించదు. వద్దు బాబు, నన్ను నమ్మించడానికి నువ్వు చెప్పే కట్టుకథలు వినడానికి నేను సిద్ధంగా లేను. నిజం చెప్పు. నిజం చెప్తే కట్టుకథలంటావు? ఎంతగానో నిన్ను ప్రేమించాను. ఆడది చేయకూడదు చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా భర్తవి కాకపోతే చావడానికి కూడా సిద్ధపడ్డాను. నేను నీ వెంట పడుతుంటే చాలా సార్లు నువ్వు నా నుంచి తప్పించుకుని పారిపోయావు. అప్పుడైనా నన్ను వదిలించుకోవడానికి ఇంకో దాంతో నీకు సంబంధం ఉందని ఎందుకు చెప్పలేదు? పిచ్చోళ్ళు మాట్లాడే మాటలకన్నా అర్థం ఉంటుంది. నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా? అవును, నేను పిచ్చిదాన్ని, పిశాచిని, రాక్షసిని, భూతాన్ని. ఎందుకు గట్టిగా అరుస్తావు? పెద్ద వింటే బాగోదు. వెళ్ళి పడుకో, పొద్దునే మాట్లాడుకుందాం. నేను బయట పడుకుంటాను. ఓహో, నేను అరుస్తున్నానని వంక పెట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి పడుకున్నావనా? ఈ రాత్రి కూడా అక్కడికి వచ్చేమంది ఆవిడ గారు. జానకి, అయితే వెళ్తానంటావా? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నేను ఇప్పుడే ఉరేసుకుని చేస్తాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను. చూడు, అది నీ పక్కన లేదని పూర్తిగా నేను నమ్మితేనే భార్యగా నీ పక్కన పడుకుంటాను. అమ్మ చెప్పిన ఉరుముల గండం ఇదేనేమో. అయ్యో, మీ కోటలో శోభనం జరగలేదు. జరగలేదా? జరగలేదు. జరగలేదా? జరగలేదు. జరగలేదు అంటారేంటి? ఊరుకోవదినా, ఏంటి నీ చదువుతా నువ్వు? ఇంకా ఇలాంటి పాతకాలం మాటలు పట్టు కూర్చుంటే ఎలాగా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఏంటి నువ్వు ఇట్లాంటివన్నీ పనిగట్టు మోసుకొస్తాడు. రేవులో డిస్కషన్ చేసినాం. వీళ్ళందరూ చెప్పుకునే దాన్ని బట్టి చూస్తే ఆడక్కడ సుఖపడడం లేదేమోనని నాకు అనుమానంగా ఉంది. లేకపోతే అంత గొప్ప ఇంటి వాళ్ళు ఓ పేదోడిని చేసుకున్నారంటే మామూలుగా చేసుకుంటారటే. నీకు ఆ ఇంటి గురించి తెలియదు, ఆ గోడల గురించి తెలియదు. ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదే. అక్కడ ఏడు నాకేదో భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు యజమానులు? జాతర పని మీద గుడికి వెళ్ళొస్తున్నాను. అబద్ధం ఆడడానికి మాస్టర్ని పెట్టి నేర్చుకోండి, నా దగ్గర కుదరదు. నిజంగా గుడికి వెళ్ళేటట్టయితే నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు? నువ్వు అలసి పడుకున్నావు కనుక నేను మాత్రం వెళ్ళాను. అవును, రాత్రుళ్ళు పగళ్ళు నా పెనిమిటి పెట్టే సరసాలకి తట్టుకోలేక అలిసి ఎల్లకిల్లా పడుకుంటున్నాను. చాలేవయ్యా అబద్ధాలు చెప్పావు. దానింటి దగ్గర బాగా మెక్కొచ్చానని చెప్పు. జానకి, తింటే తిన్నానని చెప్తాను. నా గురించి ఆలోచించే వాళ్ళెవరు నాకు లేరు. ఆహా, అలాగా. రండి రండి రండి, మీ గురించి ఆలోచించేవాడే లేరా?
చూడండి చూడండి ఇవన్నీ మీరు తృప్తిగా తినాలని ఇవన్నీ నేనే స్వయంగా చేశాను. కూర్చోండి కూర్చోండి. తినండి. ఇవన్నీ తినాలి. చాలు చాలు జానకి, నువ్వు నాతో కూర్చుని ఫోన్ చేయొచ్చుగా. నాకు ఆకలి లేదు, మీరు తినండి. సరే కింద కూర్చుని ఫోన్ చేస్తా. ఆవిడ గారి ఇంట్లో డైనింగ్ టేబుల్ లేకపోవచ్చు, నా ఇంట్లో ఉంది. పైన కూర్చొని తినొచ్చు. తినండి. ఎంత బాగా తింటే అంతమంది పెళ్ళాలకి సమాధానం చెప్పొచ్చు. నాకు తెలిసి ఒక తొంది, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో. తల పట్టుకోకండి, దారిద్రం. తినండి. అయ్యో, అన్ని తీసేస్తున్నారేంటండి? చెయ్యి కడిగేసుకున్నారేంటి? ఏం వెళ్ళిపోతున్నారు? తిన్నది చాలు. మీకు చాలు. నేను తిన్నానా లేదని అడిగారా? అదేంటి అడిగితే ఆకలి లేదని చెప్పావుగా. మీకు ఆకలి లేదు, నేను తిననని చెప్పారు. మిమ్మల్ని బతిమాలి అడిగి నేను పెట్టలేదా? అలాగే మీరు కూడా బతిమాలి నాకు పెట్టొచ్చుగా. అంటే నేను తినకుండా చచ్చిపోయినా పర్వాలేదన్నమాట. ఏం మనుషులండి మీరు. పోనీ ఆ ఎంగిలి కంచంలోనైనా 4 మెతుకులు ఉంచొచ్చుగా. నా మొగుడు ప్రేమతో మిగిల్చాడని సంతోషంగా తినేదానిగా. అంటే మీ ఎంగిల దొక్కతే తినాలా? నేను తినకూడదా? మీ ఆలోచనలన్నీ దాని మీదే. పేరుకు నేను పెళ్ళాన్ని, సాని పనులన్నిటికీ అది. నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో తెలియదు కానీ మొగుడుతో ఏ పెళ్ళ మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. నీలాంటి మొగుడు దొరికిన ఏ పెళ్ళమైనా ఇలాగే మాట్లాడుతుంది. జానకి, లేకపోతే దాని ఇంటికెళ్ళి విందు అరిగించి కులికి గుడికెళ్ళొచ్చని నాతో అబద్ధాలాడతావా? బుర్రలో తప్పుడు ఆలోచనలు అల్లుకునే వాళ్ళకి దేవుడి బొమ్మ కూడా దెయ్యంలా కనిపిస్తుంది. అవును, నేను దెయ్యాన్ని, రాక్షసిని, పిశాచిని, భూతాన్ని. నీ వల్ల నేను ఇలా అయిపోయాను. వెళ్ళిపో. ఏమిటండి ఇంత తొందరగా ఆస్తి పంపకాలు పెట్టారేమిటి? ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత దాని భర్తకి దాని ఆస్తి అంతా రాసి ఇవ్వడం నా ధర్మం. అదీ కాక అమెరికాలో ఉన్న నా కొడుకు వచ్చి తన వాటా ఆస్తి కోసం గొడవ చేయొచ్చు. అందుకని ఆ అమ్మాయికి రావాల్సిన ఆస్తికి నా వాటాలోది కూడా ఇంకో 25 ఎకరాలు కలిపి మొత్తం సూర్యం పేరు రాయండి. అతని పేరుతో ఏమీ లేకుండానే నన్ను లెక్క చేయడం లేదు. ఆస్తి కూడా అతని పేరుతో ఉంటే వాళ్ళిద్దరూ నన్ను వాళ్ళ ఇంటి పని మనిషిని చేసి ఆడించరు. అది సవతి వంతు కోసం నాతో పంతానికి దిగి సాధించదు. హలో, ఏం లాయర్ గారు ఇవాళ వస్తున్నారుగా, రాలేదేంటి? అలాగా, సరే అయితే. ఏంటమ్మా? పెదనాన్న, నోరు తెరవండి, పంచదార వేస్తాను. ఏంటమ్మా ఇవాళ విశేషం? నోరు తెరవండి, చెప్తాను. ఏంటమ్మా ఇదంతా? నేను తల్లిని కాబోతున్నాను పెదనాన్న. నిజమమ్మా? మీ తల్లిదండ్రులే బ్రతికుంటే ఎంతో ఆనందించేవారు. దేవుడు దీవిస్తాడు. రంగి, అమ్మా, మంచినీళ్ళు తీసుకురా. ఏంటమ్మా ఎన్ని మాత్రలు? ఏం చెప్పమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఏంటమ్మా మాత్రలు వేసుకుంటున్నావు? ఏమైంది? పెదనాన్న, నన్ను క్షమించు. ఏంటో చెప్పమ్మా. నేను నెల తప్పడం ఇది 4వ సారి. 4వ అయితే 3 బిడ్డల్ని ఆయన బలవంతం మీద కడుపులోనే చంపుకున్నాను. మనకప్పుడే పిల్లలు వద్దని ఆయన ప్రతిసారి ఈ మాత్రలు తెచ్చిచ్చేవారు. ఈసారి కూడా ఆయన పట్టుదల మీదే ఈ బిడ్డను కూడా చంపుకోక తప్పలేదు. వాడు చెబితే మాత్రం నువ్వెందుకు చేసావు పని? పెద్దవాడు నేను, నాకు చెప్పొచ్చు కదా. చెబితే నన్ను నరక యాతన పెడతాడు. తను చెప్పినట్టు చేయకపోతే మన ఇంటి పరువు ఎక్కడ పోతుందోనని ఎవ్వరికి చెప్పలేదు. ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరని నాలో నేనే కుమిలిపోతున్నాను పెదనాన్న. ఊరుకోమ్మా, ఊరుకో, నేనున్నానుగా. ఏరా, నువ్వే ఇలా చేసావంటే నమ్మలేకపోతున్నాను. లేకతోటికి క్షణం పాలు ఆలస్యం అయితే గిజగజలాడేవాడివి కన్నబిడ్డను ఎలా చంపుకున్నావురా? ఇక మీదకి ఇలా జరగటానికి వీల్లేదు. నా గురించి నీకు బాగా తెలుసుగా. ఏంటిదంతా? నరకం. అవును, నరకం. పెళ్ళై ఇన్ని రోజులైనా
పిల్లలు పుట్టని గొడ్రాలని ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అనుకోరు. అందుకే లేని కడుపుని సృష్టించాను, కాని కొడుకుని చంపుకున్నాను. చంపుకున్న కసాయి తండ్రివి నువ్వేనని అందరికీ తెలిసేలా చేశాను. హ! నీ చేత తాళి కట్టించుకున్న మరుక్షణంలో పెళ్లి పీటల మీద నీకు ఒక ఉంపుడుగత్త ఉందని తెలిసినప్పుడు నేను పడ్డ నరకం, దాంతో నువ్వు చాటు కాపురం, నాతో అబద్ధపు కాపురం నడుపుతున్నప్పుడు నేను పడ్డ హింస నువ్వు పడాలి. ఏయ్! అవును, పడాలి. చూడు, సముద్రం ఎంత కల్లోలమైనా చెలియలే కట్టను దాటకూడదు. ఆడదాని జీవితంలో ఎంత ఉద్రేకం వచ్చినా ఆడతనాన్ని మాత్రం దాటకూడదు జానకి.